వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి మొదటగా ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ క్రిప్స్ మిషన్. భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ జూలై 1946. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన రోజు ఏది? డిసెంబర్ 9, 1946. ఆన్సర్. ఏ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఆన్సర్ ఫ్రెంచ్. రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశం డిసెంబర్ 11, 1946లో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశం ఏ రోజున మొదటిసారి జరిగింది? ఆన్సర్ ఆగస్టు 29, 1947. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారెవరు? ఆన్సర్ వల్లాభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. 1946లో రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 389. నెక్స్ట్ క్వశ్చన్. క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారెవరు? ఆన్సర్ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని ఏ రోజున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది? ఆన్సర్ బి నవంబర్ 26, 1949. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగాన్ని రాయడానికి పట్టిన కాలం ఎంత? ఆన్సర్ ఏ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన ఆధారమైన చట్టం? ఆన్సర్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఏ జనవరి 24, 1950. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ పాకిస్తాన్లను ఏ ప్రణాళిక ప్రకారం విభజించారు? ఆన్సర్ బి లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా పేర్కొన్నది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఏనుగు, ఐరావతం. భారత రాజ్యాంగం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది?
ఆన్సర్ జనవరి 26, 1950. భారతదేశానికి తాత్కాలిక గవర్నర్ జనరల్గా పనిచేసిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారత మొట్టమొదటి హోంమంత్రి ఎవరు? ఆన్సర్ సి వల్లాభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ముసాయిదా తయారీకి ఎన్ని రోజులు పట్టింది? ఆన్సర్ సి 115 రోజులు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆన్సర్ సి 12 షెడ్యూళ్ళు. మన రాజ్యాంగ రూపకల్పన కోసం రాజ్యాంగ పరిషత్ సుమారు ఎన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించింది? ఆన్సర్ డి 60 దేశాలు. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగం ప్రవేశికలో ప్రస్తావించిన తేదీ ఏది? ఆన్సర్ నవంబర్ 26, 1949. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగాన్ని రచించడానికి సుమారు ఎన్ని రూపాయలు ఖర్చయ్యాయి? ఆన్సర్ 64 లక్షలు. మన జాతీయ జెండా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జూలై 22, 1947. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారత ప్రథమ ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్, అంబేద్కర్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు? ఆన్సర్ బెంగాల్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి నెహ్రూ. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారత మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఏ జీవి మౌలాంకర్. నెక్స్ట్ వన్, తాత్కాలిక ప్రభుత్వంలో అంబేద్కర్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏది కాదు. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ రోజును ప్రతి సంవత్సరం పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించేది? ఆన్సర్ జనవరి 26. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఆన్సర్ సి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని ఆర్టికల్స్ కలవు? ఆన్సర్ ఏ 395. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు? ఆన్సర్ ఏ హెచ్వి కామత్.
నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ బి 42వ సవరణ. నెక్స్ట్ వన్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదంతో పాటు చేర్చిన మరో పదం ఏది? ఆన్సర్ సి సమగ్రత. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఏ మతాన్ని లేదా మతాలను గుర్తించింది? ఆన్సర్ డి ఏదీ కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని భాషలను గుర్తించింది? ఆన్సర్ సి 22 భాషలు. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు? ఆన్సర్ బి 44వ సవరణ 1978వ సంవత్సరం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు ఏమిటి? ఆన్సర్ సి చట్టబద్ధమైన హక్కు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సామ్యవాద స్ఫూర్తికి ఆధారాలు ఏవి? ఆన్సర్ ఏ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ విధంగా రాసి ఉంటుంది. ఆన్సర్ ఏ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన రాజ్యాంగాన్ని రాసిందెవరు? ఆన్సర్ సి ప్రజలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్, మనం సమాఖ్య భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఆన్సర్ డి కెనడా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్య లేఖకుడు ఎవరు? ఆన్సర్ ఎన్సి ముఖర్జీ. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించింది ఎవరు? ఆన్సర్ దీనానాథ్ భార్గవ. నెక్స్ట్ వన్, గాంధీ దృష్టిలో సంక్షేమ రాజ్యానికి కావలసినవి? ఆదేశిక సూత్రాలు.